చెప్పబోతున్నాను. ఈరోజు నీ ఉన్న పరిస్థితిని బట్టి భయపడద్దు. యేసు నామములో చెప్తున్నాను. నీ దగ్గర ఆయుధం లేకపోవచ్చు, నీ దగ్గర ఏ కెపాసిటీ లేకపోవచ్చు, బంధువర్గము అండా లేకపోవచ్చు. అయితే నా ప్రభు చెప్తున్నాడు, దావీదు గొల్యాతు ముందు నిలబడినప్పుడు చిన్న రాయితో పడగొట్టి గొల్యాతు దగ్గర ఉన్న కత్తితోనే గొల్యాతుని చంపగా, ఇదిగో ప్రభు చెప్తున్నాడు, శత్రువు ఆయుధంతోనే నా దేవుడు శత్రువు తలను తెగ నరికించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి యేసు నామములో. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఎదురవుతున్న సమస్యలను బట్టో, మీ ఒంటరితనాన్ని బట్టో, నీ కృంగుదలను బట్టో, చెదరిపోయిన పరిస్థితులను బట్టో చీల్చబడిపోతున్నావేమో, బద్దలైపోతున్నావేమో, నీ గుండె పగిలిపోయిన పరిస్థితులు ఎదురవుతున్నాయేమో, ఈ ఏడుపు తాళలేకపోతున్నావేమో, గుండె భారం ఎక్కువైపోతుందేమో, శరీరం తట్టుకోలేకపోతుందేమో, భుజాల మీద భారం ఎక్కువైపోతుందేమో. బాధపడకు, భయపడకు, కృంగిపోకు. నా ప్రభు చెప్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నవాడు మానవుడు కాదు, వాగ్దానం ఇస్తున్నవాడు నజరేయుడైన వాడు. ఆయన యేసుల వారు, ఆయన గొప్పవాడు, ఆయన శక్తి కలిగిన వారు. ఆయన చెప్తున్న మాట, ఆ పరిస్థితుల్లోనే నేను విస్తరించ చేయబోతున్నాను, ఆ పరిస్థితులను అభివృద్ధి పరచబోతున్నాను, ఆ పరిస్థితులను ఉరకలెత్తించబోతున్నాను, ఆ పరిస్థితులను పరిగెత్తించబోతున్నానని ప్రభు వాగ్దానం ఇస్తుండగా గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. గట్టి